శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల 'ఆరాధన'. రచన కోమలాదేవి గారు. జీటీ ఎక్స్‌ప్రెస్ శరవేగంతో పయనిస్తోంది. చెట్లు, చేమలు, కొండలు, మిట్టలు, వాగులు వెనకబడిపోతున్నాయి. వెన్నెల కాంతిలో శ్వేత వస్త్రాలంకృతమైన పృథివి ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. రైల్లో సెకండ్ క్లాస్ బర్త్ మీద పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు డాక్టర్ జాన్ జయకుమార్. అతని ఛాతీ మీద ఉమర్ ఖయాం రుబాయిల పుస్తకం ఉంది. ఉన్నట్లుండి కిటికీలోంచి చూశాడు. ప్రకృతి ఎంత నిర్మలంగా, శాంతంగా ఉంది. ఆ ప్రశాంతం అణుమాత్రంగానైనా తనలో లేదు. ఎందుకని? తను తప్పు పని చేయబోతున్నాడా? తొందరపడుతున్నాడా? ఆవేశంలో చెయ్యరాని పని చేయబోతున్నాడా? పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ పేజీలోని పంక్తులను 2-3 సార్లు చదువుకున్నాడు. గతము గతమ్మే ఎన్నటికీ కనులగట్టదు. సంశయాంచ సంభృతము భవిష్యత్తము సఖీ అనే భావాన్ని స్ఫురింపజేసే పద్యభాగాన్ని మననం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. దీర్ఘంగా నిశ్వసించాడు. ఎంత పొరబడ్డాడు కవి! నిన్న లేదు, రేపు లేదు, కానీ అవి లేవని మానవుడు నిశ్చింతగా ఉండలేడే. గత స్మృతులు, మధుర భావనలు, భావజీవితపు తాలూకు కోర్కెలు లేనిదే మానవుడు కాజాలడేమో. నిన్నను ఒక పేషెంట్ తన చేతుల్లో ప్రాణం విడిచాడు. అది తను మర్చిపోలేదు. అతని బాధ తనను వెంటాడుతూనే ఉంది. తన అసక్తతకు అతనెంతో నొచ్చుకుంటున్నాడు. డాక్టర్లు వీటికి అతీతులు అన్నవారెవరు? అవును, రేపు ఉంది. రేపు లేకపోలేదు. ఈనాడు తనకేమీ లేదు. అది కానీ రేపు తన కోర్కెలు సిద్ధించే పర్వదినం. రేపే ఆమెను చూడబోతున్నాడు. తమ భవిష్యత్తు ఎలా రూపొందునో అనే భయం, ఎన్నో అనుమానాలు. ఈ క్షణం కోసమేనా మనిషి జీవించేది? రేపులోని పరమార్థం తనకి అవగాహన కాబోతోందా? కాబోలు. ఆమె హృదయంలో మెదలగానే ఆనందంతో పొంగిపోయాడు. మంజుల మృదుమధుర కంఠం ఇంపుగా కర్ణాలకు సోకింది. ఎంతో హాయిగా అనిపించింది. ఆ కంఠం తనను వెంటాడుతున్నట్లే భ్రమ. హృదయంలోని అలజడి, అశాంతి తగ్గిపోయింది. కుమార్ కళ్ళు మూసుకున్నాడు. హృదయంలో మలుచుకున్న మంజుల సుందర ప్రతిమ కళ్ళల్లో మెదిలింది. ఆకాంక్షతో తన వైపే ఆరాధనాపూర్వకంగా చూస్తున్న ఆ విశాల వినీల నయనాలు, పాలరాతి నునుపు పొందుపరుచుకున్న కోమలమైన చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్న అరుణిమ, శిల్పి కళాఖండాన్ని స్ఫురింపజేసే ఆమె రూపం అతనికెంతో తృప్తిని ప్రసాదించింది. ఇందులో పొరపాటంటూ ఏమీ లేదు. మంజు నాది. మద్రాస్ సెంట్రల్లో రైలాగింది. తనొస్తున్నట్లు ఎవ్వరికీ తెలియదు. కడకు మంజుకు కూడా. తనను చూడగానే ఆమె ఎంత ఆశ్చర్యపోతుందో అనుకుని సంతోషంతో రైలు దిగాడు. సామాన్ సర్దుకుంటూ లెదర్ బ్యాగ్ నందుకోవటానికి వంగి లేచే లోపల ఎదురుగా కనిపించిన సుందర వదనాన్ని చూసి చకితుడయ్యాడు కుమార్. ఆమె ముఖం ఆనందంతో గులాబీ పువ్వులా వికసించి ఉంది. కానీ బాగా చిక్కిపోయింది. సంపంగి మొగ్గలాంటి ముక్కు మరీ స్పష్టంగానూ, విశాల నయనాలు మరీ విశాలంగానూ అగుపించాయి కుమార్కు. ముఖం జాలి, ప్రేమలతో నిండిపోయింది. చటుక్కున బ్యాగ్ కింద పెట్టి ఆమె హస్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని క్షణంసేపు ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళు తారకలైనాయి. ఆరాధిస్తున్నట్లు చూసింది. మంజు, నేనొస్తున్నట్లు ఎలా తెలుసు? నిన్నటితో నా పరీక్షలు ఆఖరు. ఇవాళ తప్పకొస్తారని ఊహించుకొని వచ్చాను. మన హృదయాలు, తలపులు ఒకటైనప్పుడు మీరు వస్తారనుకొని రావటంలో గొప్పేం లేదు. నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఎంతో ఉవ్విళ్ళూరి వచ్చాను. నేను మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనే వచ్చాను. ఇద్దరూ నవ్వారు. నిన్ను చూస్తుంటే నాకు ఈ ప్రపంచంలో పొత్తు లేనట్లే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకసలు ఇంకేమీ అగుపించదు. ఆమె కళ్ళు ఆర్ద్రాలయ్యాయి. చటుక్కున కళ్ళు వాల్చుకుంది. కుమార్ ఆమె హస్తాన్ని మృదువుగా నొక్కి వదిలిపెట్టాడు. కూలీ వెంటరాగా ఇద్దరూ బయటికి నడిచారు. ఎక్కడికి వెళ్దాం? మంజు టాక్సీలో కూర్చుని అడిగాడు. మీ ఇష్టం. ఆమె అతనికి సమీపంగా జరిగి కూర్చుంది. హోటల్ పేరు చెప్పి వెనక్కి చేరగిలబడి మంజుల చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ వారికేదో నూతన అనుభూతిని కలిగిస్తోంది. ఏదో శక్తి వారిని ఏకం చేస్తోంది.
మంజుల కుమార్ వైపు చూస్తోంది. ఉండి ఉండి అతడు ఆమెను చూస్తున్నాడు. వారి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. హోటల్లో దిగి గదిలోకి వెళ్ళాక గాని ఆమె నోరు విప్పలేదు. ఈ రోజంతా ఇక్కడే ఉండి పోగొదామా? వద్దు, అలా వెడదాం. నాకు అలసటగా లేదు. కుమార్ స్నానం చేసి వచ్చి తలదూవుకుంటున్నాడు. ఆమె కుర్చీలో కూర్చుని కాళ్ళు ముడుచుకొని తదేక దృష్టితో కుమార్ని చూస్తోంది. అద్దంలోంచి ఆమెకు ఆమెను అప్పుడప్పుడు గమనిస్తున్న కుమార్ హృదయంలో 1000 కుసుమాలు వికసించినాయి. బాయ్ కాఫీ తెచ్చిపెట్టాడు. మంజుల కప్పులలో పోసి ఒకటి అందించింది. ఆమెకెదురుగా కూర్చుని కాఫీ తాగుతూ అడిగాడు. ఓరల్ ఎలా చేశావు మంజు? బాగానే చేశాను. ప్రొఫెసర్ విశ్వనాథన్, ప్రొఫెసర్ రాబర్ట్ మాటలను బట్టి బాగా చేసినట్లే. మొదటి 2 ప్రశ్నలకు ఆన్సర్ చేసేటప్పుడు భయం వేసింది. తర్వాత భయం ఆగిపోయింది. పండు దొరికిందని వాళ్ళు నన్ను ముప్పు తిప్పలు పెట్టలేదు. బహుశా మన ఎగ్జామినర్ నా పట్ల సానుభూతి చూపటం వల్లనేమో అంది వారిపై కృతజ్ఞతగా. అయితే డాక్టర్ మంజుల సత్యనారాయణరావు, మీరిప్పుడేం చేయదలుచుకున్నారు? అతడు ఆసక్తితో ప్రశ్నించాడు. మీరేం చెయ్యమంటే అది ఆశగా చూసిందామె. మంజు, మంజు, నా కోసం ఇంత త్యాగం చేస్తావా? ఉద్రేకంతో అన్నాడు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. రెప్పలు టపటపలాడించి నెమ్మదిగా అంది. నా త్యాగం ఎంత? నేను ఎవ్వరినీ వదులుకోవటానికి ఇష్టపడలేదు. వాళ్లే నన్ను వదిలేశారు. మీకోసం ఏది చేయమన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను మాత్రం వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించకండి. ఆమె చెంపల మీదుగా కన్నీరు కారుతోంది. నా మంజు, నా మంజు అంటూ మోకాళ్ల మీద కూర్చుని ఆమె కళ్ళను తుడుస్తూ అన్నాడు. నువ్వు లేని నా జీవితం వ్యర్థం మంజు. నిన్ను వెళ్ళిపోమ్మని ఏ పరిస్థితుల్లోనూ కూడా చెప్పలేను. నాకు ఎవ్వరూ లేరు. పెదతండ్రి ఉన్నారు. అతడు కడు వృద్ధుడు. నిన్ను పెళ్లి చేసుకోవటంలో నేను ఎవ్వరికీ దూరం కాను. నన్ను గూర్చి చింతించేవారు లేరు. నీ సంగతి వేరు. ఆలోచించే కొలది నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నీకెన్ని కష్టాలు, మానసిక వ్యధకు లోనవుతావో తలంచుకుంటే నాకెంతో బాధగా ఉంటుంది. మీ అమ్మ నాన్నగారు మాటను కాదని నాతో రమ్మని చెప్పటానికి సంకోచిస్తున్నాను. నన్ను మర్చిపోగలిగితే. మంజుల కుమార్ తల మీద తన తలను ఆనించి వెక్కి వెక్కి ఏడ్చింది. అతడు మౌనం దాల్చాడు. నాలో ప్రాణం ఉండగా మిమ్మల్ని మరోటం అంటూ ఉండదు. ఆనాడు 3 సంవత్సరాల క్రితమే మీ ప్రేమచే బంధింపబడ్డాను. మీకు గుర్తులేదు? ఆ రోజు చెయ్యి విరగ్గొట్టుకొని వస్తే మీరే అంతా చేశారు. మీ నోట్సులు పుస్తకాలు ఇచ్చారు. మీరే అన్నారు మనం ఒకరికొరకు ఒకరం సృష్టింపబడ్డామని. ఆ వేసవి సెలవులకి ఇంటికి వెళ్ళి మిమ్మల్ని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ రోజే ఇల్లు విడిచొచ్చేశాను. మీరు కాక నన్ను ఆదరించేదెవరు? ఈ 2 సంవత్సరాలు నన్ను చదివించింది కూడా మీరే కదా. పైగా ఈ విషయం మీకు నాకు తప్ప మరో ప్రాణికే తెలియనివ్వకూడదని కట్టడి చేశారు. ఇంత చేసిన మిమ్మల్ని మర్చిపోగలిగితే నేను మనిషిని కాను. నేను మనస్ఫూర్తిగా మీ అర్ధాంగిని కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె చలించిపోయింది. కుమార్ జేబులోంచి ఉంగరం తీశాడు. ఆమె కళ్ళు తుడుచుకుంది. ఆనంద పారవస్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె ఎడం చేతి వ్రేలికి ఉంగరం తొడిగి మృదువుగా చుంబించాడు. మంజు, ఈ ఉంగరం చూసావా? దీనికి అరుకు ఉండదు. దీని అర్థం ఏమిటో తెలుసా? మన ప్రేమ కూడా అతుకు లేకుండా ఒకటే అని భావం. ఆమె పట్టరాని సంతోషంతో కళ్ళు మూసుకుంది. కుమార్ వెళ్ళి ఫోన్ చేశాడు. 2 స్నేహితులు వస్తున్నట్టు చెప్పారు. పద, బజారుకి వెళ్దాం. ఎందుకు? మరి నీకు నగలు, చీర అవి ఇవి తీసుకోవద్దు? మంజుల, అవన్నీ అవసరమా? మనకు డబ్బు నా దగ్గర ఉంది మంజు. ఇవాల్టికి మాత్రం నా ప్రేయసిగా అన్ని మాటలు పారవస్యంతో వినాలి. రేపటి నుంచి భార్యగా అదుపాజ్ఞలో పెడతాలే. కొంటెగా చూసి ముక్కు గిల్లాడు. ఆమె ముఖం చిట్లించి చిరుకోపం నటించింది. దాదాపు 2000 రూపాయలకి అన్నీ కొనుక్కున్నారు. మరుసటి రోజు 10 గంటలకు స్నేహితుల సమక్షంలో మంజుల కుమార్ పెళ్ళయింది. కుమార్ స్నేహితులు నజీర్, అహ్మద్ ఖాన్, రామ్మూర్తి హైదరాబాద్ నుంచి ఇదివరకే వచ్చి ఉన్నారు. వీరిద్దరి వివాహం అందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. నిరాశవాదులు కొందరు లేకపోలేదు. ఆ రాత్రి వధూవరులకు పలువురు స్నేహితులు వీడ్కోలు ఇవ్వగా హైదరాబాద్ బయలుదేరారు. మంజు ప్రాణ స్నేహితురాలు ప్రమీల ఒక కవర్ అందిస్తూ అంది,
కొత్త సంసారానికి కావలసినవి కొనుక్కో మంజు. అల్లుడు గారు, మా పిల్ల నిజంగా మంజులే. ఎలా ఏలుకుంటారో. అందరూ హాయిగా నవ్వారు. బండి కదిలింది. ఇద్దరూ చెయ్యూపుతూ నుంచున్నారు. మంజుల కళ్ళల్లో నీరు సుళ్ళు తిరిగి టప్న క్రింద పడ్డాయి. ఆమెకు అడ్డంగా చేయి పెట్టి నుంచిన కుమార్ మంజు కన్నీటిని చూసి అనుకున్నాడు, ఆమె తల్లిదండ్రులు వచ్చి సాగనంపుతున్నట్టు. భ్రమ కలిగింది కాబోలు. రైలు వేగం హెచ్చింది. మంజుల హృదయం తేలికపడింది. కవరు తెరిచింది. 1000 రూపాయలకు చెక్కుంది. దానిలో ఒక చిన్న కాగితపు ముక్క. మీ సుఖాన్ని సదా కాంక్షించే మిత్రుల స్వల్ప కానుక. భర్తకందించి కళ్ళొత్తుకుంది. నా అనేవారు నాకు లేదు కాబోలు అనుకుని మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ నేను ఒంటరిదాన్ని కాను. నాకందరూ ఉన్నారు. ముఖ్యంగా మీరున్నారు. అది చాలు. నాకే నువ్వు తప్ప ఎవ్వరూ లేరు మంజు. మరి నన్నెలా ఏలుకుంటావో. చిన్నగా నవ్వుతూ చెక్కందించాడు. ఆమె ముఖం కళకళలాడింది. అంతా హాస్యమేనా అన్నట్లుగా చూసింది. రైలు అవిరామంగా సాగిపోతూనే ఉంది. అది చాలా పెద్ద ఆసుపత్రి. బేగంపేట దాటి వెళ్ళాలి. 2 అంతస్తుల పెద్ద భవనం. దాన్ని చూడగానే ఆసుపత్రిలో లేదు, పెద్ద మహల్లాగున ఉంది. అది ఒకప్పుడు నిజంగానే ఒక నవాబుది. దాని ఖర్చులు భరించలేక కార్పొరేషన్ వారికి అమ్మేశాడు ఆ నవాబు. అందులో ఆసుపత్రిని పెట్టింది కార్పొరేషన్. నెహ్రూ హాస్పిటల్ అని నామకరణం చేశారు. విశాలమైన కాంపౌండ్ వెనక భాగంలో క్షయరోగులకు ప్రత్యేకమైన వార్డుంది. దానికి కొంత దూరంలో అంటువ్యాధులకు సంబంధించిన రోగుల కోసం అధునాతన పద్ధతిలో కట్టించిన చిన్న ఆసుపత్రి ఉంది. 2వ అంతస్తు పైన విశాలమైన గదిలో ల్యాబొరేటరీ ఉన్నది. ఎక్స్రే, చికిత్స సరంజామా, బ్లడ్ బ్యాంకు, రేడియం ట్రీట్మెంట్ ఇచ్చే పరికరాలతో ఆ ఆసుపత్రి అన్ని హంగులు కలిగి అత్యంత ప్రఖ్యాతిగాంచింది. ఎక్కడ స్వస్థత పొందని రోగులు అక్కడికి వచ్చి స్వస్థత పొంది వెళ్ళారు. ఇందుకు కారణం అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన డాక్టర్లు ఉండటం వల్లనే. హౌస్ సర్జన్ చేశాక కుమార్ నెహ్రూ హాస్పిటల్లో పనిచేశాడు. అత్యంత ప్రఖ్యాతిగాంచిన సర్జన్ మాడప్ప క్రింద తను పనిచేయడం తన అదృష్టమే అనుకున్నాడు. అప్పుడు నెలకు 350 రూపాయల జీతం. రోగులను చూసి ఆపరేషన్స్ చేసి అలసిన డాక్టర్లకు హాయిగా జల్సాగా సిటీకి వెళ్దామని ఉండేది కాదు. సాయంత్రం 6 నుంచి డ్యూటీ లేకపోతే వారి వారి క్వార్టర్స్లోనే విశ్రాంతి తీసుకునేవారు. కుమార్ సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేవాడు కాదు. 2 సంవత్సరాలు మంజులను చదివించే బాధ్యత తనపై వేసుకున్నాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. చివరికి మంజుల తల్లిదండ్రులకు, 2 అన్నయ్యలకు, చెల్లికి కూడా తెలియదు. శస్త్రచికిత్సలో డిగ్రీ పొంది ఎంఎస్ చెయ్యాలని అతని అభిలాష. అతని కోరికను ప్రోత్సహించి అన్నీ నేర్పుతుండేవాడు మాడప్ప. అతను కొంకణ దేశం వాడు. ఎవరైతేనేం వ్యక్తిలోని ప్రత్యేక శక్తులను గ్రహించి ప్రోత్సాహపరచటం అందరికీ అయ్యే పని కాదు. కుమార్ నమ్రత, టీవీ, అతనిలో మూర్తిభవించిన కరుణ, ప్రేమ మాడప్పను ఆకర్షించింది. ఇంత చిన్న వయసులో ఇంత మేధావిని అతను చూడలేదు. కుమార్ తప్పక మంచి సర్జన్ అవుతాడు. ఆపరేషన్ సమయంలో అతని చురుకుదనం, ఎంతటి అపాయ స్థితిలో ఉన్నా శాంతంగా ఉండటం చూస్తుంటే ఆయనకు కుమార్ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. మంజుల హౌస్ సర్జన్ చేశాక తను ఎంఎస్ చేయాలి. ఈ విషయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా మాడప్ప కుమార్ని ఆసుపత్రి తరపున చదివించేలా ఏర్పాటు చేస్తానని కూడా చెప్పాడు. అతని సహృదయతకు కుమార్ ఎంతో కృతజ్ఞత కనపరిచాడు. మంజుల పరీక్షలు అయిపోతాయనగా ఆ రాత్రి కుమార్, మాడప్ప ఇంటికి వెళ్ళారు. ఎప్పుడూ రాని కుమార్ని చూసి ఆయన అమితాశ్చర్యం పొందాడు. సరే, రేపు రాత్రికి మెడ్రాస్ వెళ్తున్నాను, 2 రోజుల్లో వచ్చేస్తాను. ఏమీ అనుకోకపోతే ఎందుకు వెళ్తున్నారు డాక్టర్? ఆయన పెద్ద సోఫాలో ముందుకు వంగి ఉత్సాహంగా అడిగాడు. కుమార్ ముఖంలో దరహాసం మెరిసింది. పెళ్లి చేసుకోవటానికి. అరే, కంగ్రాచ్యులేషన్స్. అయితే చెప్పారు కారేం? చాలా సంతోషం, చాలా సంతోషం. అమ్మాయిని గూర్చిన వివరాలు? ఆమె కూడా డాక్టరే. రేపు పరీక్షలు అయిపోతాయి. 2 రోజులు సరిపోతాయా డాక్టర్? ఆయన ఆశ్చర్యంతో అడిగాడు. సరిపోతాయి సార్. కుమార్ ముఖం దించేశాడు. ఇతనికి అంతా చెప్పటమా మానటమా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. అతని ఆంతర్యంలోని కలతను గ్రహించి మాడప్ప జాలితో అన్నాడు, అలా అయిపోతారేం డాక్టర్? మీ మనసులో ఏదో కుములుతోంది. నేనేదైనా సాయం చేయగలనేమో. ఆయన వైపు సూటిగా చూశాడు. తన తండ్రి బ్రతికి ఉంటే ఇంత వయస్సే ఉండేదేమో.
చూపుల్లోని నిర్మలత్వాన్ని చూసి వెంటనే అంతా చెప్పాలనుకున్నాడు. ఏనాటి అనుబంధమో అతన్ని చూడగానే తనకేదో భక్తిభావం కలుగుతోంది. సరే, మీకు ఏ పని లేకపోతే నా విషయాలు కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏకాంతంగా సాలోచనగా అటు ఇటు చూశాడు. మాడప్ప ఓ దానికేం పదండి అంటూ తన ప్రైవేట్ ఆఫీస్లోకి నడిచాడు. ఇద్దరూ కూర్చున్నాక ప్రారంభించాడు. మంజులతో స్నేహమైనప్పుడు నేను 4th ఇయర్లో ఉండేవాడిని. అంతకు క్రితమే ఒకరికొకరం ముఖపరిచయం మాత్రం ఉండేది. వాళ్ళది కాకినాడ దగ్గర పల్లెటూరు. ఎంతో అమాయకంగా ఉండేది. పట్నవాసపు మెరుగులు ఆమెకు తెలియవు. కనీసం కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో, అందులోనూ మెడికల్ కాలేజీలలో స్త్రీ పురుషుల స్నేహం సంభాషణలు ఎలా ఉండాలో కూడా ఆమెకు తెలియదు. మగవాళ్లను కన్నెత్తి చూసేది కాదు. మగవాళ్లతో కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేయవలసి వచ్చినప్పుడు చాలా బాధపడిపోయేది. మా ప్రొఫెసర్ ఒక ఆయనది కాకినాడ. వారు ఇదంతా గమనించి మంజుకు పాఠాలు నేర్పారు. ఆంధ్రులకు కొంతమందికి చెప్పారు. అప్పుడప్పుడు పరామర్శిస్తూ ఉండేవాడిని. 1-2 సార్లు మిగతా తెలుగు అమ్మాయిలతో పాటు బీచ్కి తీసుకొని వెళ్ళాను. ఆ రోజుల్లో నా తలంపులలో ఎప్పుడూ మంజులే ఉండేది. భగవంతుడు పొరపాటున ఈ లోకంలో జన్మింపజేశాడేమో అని ఇప్పటికీ నాకు అనుమానంగానే ఉంటుంది. ఒకరోజు ఆమె 2nd ఇయర్లో ఉండగా చెయ్యి విరిగింది. అది కుడి చెయ్యి. వెంటనే నాకు కబురు తెలిసింది. ఆమె దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే ఎక్కడ లేని బలాన్ని పుంజుకొని ఎంతో ఓర్చుకుంది గాని ఆ బాధ భరించలేక ఆ చేతిలోనే స్మృతి కోల్పోయింది. తర్వాత చేతిని స్రింగ్లో వేసుకొని 1.5 రోజులు తిరిగింది. అన్నింటిలో వెనకబడింది. నా దగ్గరున్న నోట్సులు అన్నీ ఇచ్చాను. తెలియనివి చెప్పేవాడిని. అనాటమీ నాకు బాగా వచ్చేది. ఒక శరీర అవయవం తీసి కోసి బోధపరిచేవాడిని. అంతే. ఆ 2 నెలల్లో తెలుసుకున్నాం మేమిద్దరం ఒకరి కోసం ఒకరు సృష్టింపబడ్డామని. ఆమెను గురించి నాకేమీ తెలియదు. నా గురించి ఆమెకేమీ తెలియదు. వ్యక్తిగత విషయాలు చెప్పుకోకపోయినా మేమిద్దరం ఒకరికొకరం ఆకర్షింపబడ్డాం. నేను ఎక్కువగా ఆలోచించలేదు. మంజులతోడి జీవితమే జీవితం అనుకున్నాను. ఒకరోజు ఒంటరిగా కలుసుకొని నా ప్రేమను తెలిపాను. నాకు తెలుసు ఆమె నన్ను ప్రేమిస్తోందని. మంజుల ఎంతో ఆనందించింది. ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలని కూడా నిర్ధారణ చేసుకున్నాం. నేను అక్కడే హౌస్ సర్జరీని చేశాను. స్నేహితులు పురుషులై ఉండటం మెడికల్ కాలేజీలలో సాధారణమైన విషయం కాదా? మమ్మల్ని ఒక్కరు కూడా అనుమానించలేదు. ఒకరిద్దరు సన్నిహిత స్నేహితులు తప్ప. వారికి ఆశ్చర్యం వేసింది. ముఖ్యంగా వారికో అనుమానం ఉండేది. ఏ సందర్భంలో కూడా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోరని. నాకు కూడా నిజమేననిపించింది. నేను క్రైస్తవుడను, హిందువును కాలేను. ఆమె నా మతాన్ని స్వీకరించలేదు. శూద్రులుగా ఉన్న మా నాన్నగారు ప్రథమంలో మతం పుచ్చుకున్నారట. నా తల్లి మాత్రం పుచ్చుకోలేదు. అదే చింతతో మరణించిందని మా పెదనాన్నగారు చెబుతుంటారు. ఇలా విభిన్న మతాలు కులాలు మాకు పెద్ద అడ్డుగా నిలుస్తాయని అనుకున్నారు. నేను కూడా ఆ విధంగానే భావించాను. కానీ ఈ వేసవి సెలవులలో మంజుల ఇంటికి వెళ్ళి నా విషయం చెప్పడం, వారు కోపోద్దీపితులు కావడం జరిగింది. ఆ రాత్రికి రాత్రి నా దగ్గరికి వచ్చేసింది. అప్పటినుంచి ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాను. పరీక్షలైపోగానే ఆమెను తెచ్చి నా దగ్గర పెట్టుకోవాలి. పెళ్ళాడితేనే కదా అది సాధ్యం. అందుకని వెళ్తున్నాను. మాడప్ప దీక్షగా విని మెల్లగా నిట్టూర్చాడు. అతని వాలకం చూసి కుమార్, సార్ ఏమిటి చెప్పటానికి సంకోచించకండి. ఒక్కటి ఆలోచించారా డాక్టర్? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు అనను. కానీ నీకు ఎవ్వరూ లేరు. నువ్వు ఏ త్యాగం చేయనవసరం లేదు. ఆమె ఎంతో త్యాగం చెయ్యాలి. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి దిక్కులేని దానిలా మీ దగ్గరకు రావాలి. ప్రథమంలో కనబడని అనేకములైన సమస్యలు తాండవం చేస్తాయి. స్త్రీకి పుట్టింటిపై మమకారం జాస్తి. ఈ పెళ్లి వలన వాళ్ళు ఎంతగానో బాధపడతారు. నువ్వు ఆలోచించుకో. ఆమెకు అన్నీ బోధపరచు. కుమార్ తల పంకించాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాలు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఉత్తరాలు రాసినా వాళ్ళు జవాబియ్యలేదు. సరే, ఒక చిన్న రహస్యం చెబుతాను. వినిన తర్వాత మర్చిపోవటానికి ప్రయత్నించండి. మంజులను ఈ 2 సంవత్సరాలు కూడా నేనే చదివించాను. ఆమెను ఏ సందర్భంలో కూడా త్యజించలేను. అయినా ప్రయత్నిస్తాను. స్వార్థపరుడనై నా సుఖాన్ని సంతోషాన్ని గూర్చి ఆలోచిస్తున్నానే గాని ఆమె చెయ్యబోయే త్యాగాన్ని గూర్చి ఆలోచించలేకపోతున్నాను. కుమార్ ఆలోచిస్తూ లేచి నుంచున్నాడు. మా నాన్న అతని జబ్బచరిచి ఆశీర్వదిస్తున్నట్లు అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్.
కుమార్ చేతిని తీసుకుని కరచాలనం చేసినట్టే చేసి కొన్ని క్షణాలు పట్టుకొని అన్నాడు, డాక్టర్, నీవి సర్జన్ చేతులు, నీ వేళ్ళు బలంగా సుకుమారంగా ఉన్నాయి సుమా. కుమార్ వచ్చేశాడు. డాక్టర్ అన్న మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకున్నాడు. మంజును హెచ్చరించాడు. లాభం లేకపోయింది. తత్ఫలితంగా ఆమె తన భార్య అయింది. అందమైన చిన్న క్వార్టర్ అది. పూల కుండీలలో పూల మొక్కలు, క్రోటన్స్ గుబురుగా పెరుగున్నాయి. ముందు చిన్న వరండాలో గార్డెన్ కుర్చీలు 4 తలుపులకు ఆకుపచ్చ రంగు తెరలు వేలాడుతున్నాయి. తెల్లవారి 8 దాటింది. సూర్యుని తీక్షణ ఇంకా పెరగలేదు. పిల్లవాయువులు మెల్లమెల్లన వీస్తున్నాయి. మాలతీలత సన్నని సౌరభాన్ని వెదజల్లుతూ హృదయాన్ని రంజింపచేసే సమయంలో టాక్సీ ఆగింది. కుమార్ టాక్సీ దిగి సామానంతా క్రింద పెట్టించి టాక్సీని పంపేశాడు. అతను తలుపు తెరిచి లోపలి దృశ్యాన్ని చూసి చకితుడై భార్యను త్వరగా రమ్మని పిలిచాడు. మంజు లోపలికి అడుగు పెట్టబోయింది. కుడికాలు ముందు ఎవరో హెచ్చరించారు. ఆమె సిగ్గుపడి గదిలోపలికి చూసింది. పని మనిషి వెళ్ళిపోవటం చూసింది. ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తెచ్చాడు. మంజు కూడా క్షణంపాటు ఆశ్చర్యపోయింది. సోఫాల మీద బోలెడన్ని ప్రజెంట్లున్నాయి. ప్రతిదాని మీద పేర్లు రాయబడున్నాయి. ఓయ్ గంగమ్మ, ఇవన్నీ ఎవరు తెచ్చారు? పొద్దుటాల పెదబాబు గారు, పెద్ద డాక్టరేరు బాబు గారు, రామూర్తి బాబు గారు తెచ్చిపెట్టిపోనారు బాబు. మరి గంగమ్మ, అమ్మగారు కూడా డాక్టరే. ఇక మీదట నీకు ఇంట్లోనే వైద్యం, తెలిసిందా? సిత్తం సిత్తం అంటూ ముసిముసిగా నవ్వింది. మంజుకు అంతా కొత్తగా ఉంది. గబగబా లోపలి గదిలోకి వెళ్ళింది. పెద్ద కొత్త మంచం, దోమతెర, పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ చూసి నా కోసం ఎంత సిద్ధం చేశాడు అనుకునే లోపుగా దుఃఖం ఆగింది కాదు. మంచం మీద కూర్చొని కొంగు అడ్డం పెట్టుకుంది. బాబయ్య, అమ్మగారు ఏడుతున్నారు, గంగమ్మ రహస్యంగా అంది. కుమార్ సామాన్ లోపల పట్టించడం ఆపుచేసి ఒక్కంగలో ఆమెను సమీపించాడు. తలుపు మూసి మంజుని తన కౌగిల్లోకి తీసుకుని మృదువుగా ఆమె రెప్పల్ని చుంబిస్తూ కన్నీరు తుడుస్తూ అన్నాడు, మంజు, ఎన్నాళ్లుగానో ఈ క్షణం కోసం ఎదురు చూశాం. నువ్వు ఏడ్చావంటే నాకెలాగో ఉంటుంది. ఏది ఒక్కసారి నవ్వు. మంజు కళ్ళు తెరిచి ముత్యాల్లాంటి పలువరస తళుక్కుమనేలా నవ్వింది. దుఃఖంతో ఏడ్వలేదు. నాకు తెలుసు మంజు. చుబుకాన్ని ప్రేమపూర్వకంగా పైకెత్తి ఉద్రేకంతో అన్నాడు. ఇంత అందంగా నువ్వు ఏనాడు లేవు మంజు. మరోసారి దగ్గరకు తీసుకోబోయేలోగా బయట గందరగోళం అయి ఉంది. హలో అంటూ ఎవరో అరిచారు. కుమార్ బయటికెళ్ళాడు. అతన్ని పరామర్శించేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు ఎందరో వచ్చారు. అంతా ఓ అరగంట అక్కడే కూర్చొని తరువాత వెళ్ళిపోయారు. డాక్టర్, ఏది కావలసినా నన్ను అడగటానికి సంకోచించకు. మాడప్ప మాటలను వారిద్దరూ కృతజ్ఞత తెలిపారు. ఆ రోజు చాలా హడావిడిగా విశ్రాంతి లేకుండానే గడిచిపోయింది. మరుసటి రోజు ప్రాతకాలం నిద్రలేచి పక్కలో చూశాడు. మంజు లేదు. వంటింట్లో చప్పుడవుతోంది. గబగబా లేచి ముఖం కడుక్కొని ముందు గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. లేచి వెళ్ళి కిటికీ దగ్గర నుంచుని బయటికి చూస్తున్నాడు. ఆ వేళ తనకెందుకో హాయ్ అనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా లేని తృప్తి, ఒక విధమైన సంపూర్ణత్వం అతనిలో కలిగింది. అలాగే కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నాడు. మంజు కాఫీ తెచ్చి నిశ్శబ్దంగా నుంచుంది. 10 నిమిషాలు దాటాక గాని కళ్ళు విప్పి చూడలేదు. టీపాయ్ దగ్గర నుంచున్న మంజు కేసి తిరిగి చిరునవ్వు నవ్వి ఆమెను సమీపించి పక్కనే కూర్చున్నాడు. టేబుల్ మీదనున్న బైబిల్ అందుకుని చదవటం ప్రారంభించాడు. మంజు మౌనముద్ర దాల్చింది. చదవటం పూర్తి చేసి పుస్తకాన్ని మూస్తూ అన్నాడు, రోజు ముందు చదువుకుని తర్వాత ప్రార్థించుకునేవాడిని. ఇవాళ ఆ కిటికీలోంచి ప్రకృతిని చూడగానే ఏదో భక్తిభావం ఆవరించింది. ఇక తే కాఫీ చల్లారిపోయింది. వేడి చేసి తెస్తాను, నేను వస్తానంటూ తను ఆమె వెంట నడిచాడు. స్టవ్ మీద వేడి చేసింది. ఇద్దరూ తాగుతూ వంటగదిలో కూర్చున్నారు. మీకు చాలా భక్తి కాబోలు. ఏమో, నిన్ను నాకిచ్చిన భగవంతుణ్ణి ఆ మాత్రం గుర్తుంచుకోకపోతే కృతజ్ఞుడిని కాను. భక్తి మాట అటుంచు. కేవలం నా తృప్తి కోసం కొంతసేపు భగవంతుణ్ణి ధ్యానిస్తాను. మనకు దైవ సహాయం అత్యవసరం కదా మంజు. టోస్ట్కు వెన్నరాసి భర్తకు అందిస్తూ అంది. అవును, రోగులను స్వస్థపరచడానికి ధైర్యం కావాలి. మనపై మనకు నమ్మకం కుదరాలి. ఆ ప్రాణాన్ని రక్షించే బాధ్యతను ఎంతో ధైర్యంతో స్వీకరించాలి. అపజయం పొందితే తట్టుకోవాలి. అబ్బా, ఎంత బాధ్యతాయుతమైన పనండి. ఆడవాళ్లకు ఇంకా కష్టం. ఇంటి బాధ్యతలు కూడా ఉంటాయి.
కాఫీ చాలా బావుంది మంజు. పంచదార కొద్దిగా తగ్గించాలి నాకు. మంజు పెదాలు మంజులంగా సన్నటి నవ్వుతో నాట్యం చేశాయి. నాకు వంట చేయటం బాగా వచ్చు. కాఫీని మెచ్చుకుంటున్నారు. వంట చేస్తే ఇంకెంత మెచ్చుకుంటారో. ఇవాల్టికి మాత్రం చెయ్యి మంజు. నీ చేతి వంట తినాలనుంది. పొట్ల, బీర తప్ప ఏ కూరగాయలైనా ఇష్టమే. సుమా, నువ్వంటే మరీ మరీ ఇష్టం. మంజు నవ్వి లేచి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళటానికి తయారవటానికి వెళ్ళిపోయాడతను. వారం రోజులు పోయాక మంజుల హౌస్ సర్జన్ చేయటానికి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళేది. భార్యాభర్తలు పొద్దున్న 7:30కి ఇల్లు వదిలితే రాత్రి 7 గంటలకు కలిసేవారు. ఎవరి పనిలో వారు మునిగిపోయేవారు. దినాలు నిర్విరామంగా సంతోషంగా గడిచిపోతున్నాయి వారికి. అకుంఠిత దీక్షలో శ్రద్ధాసక్తులలో వారి వారి పనులు చేసుకుపోతున్నారు. ఒక సంవత్సరం కాలగతిలో కలిసిపోయింది. మంజు అదే హాస్పిటల్లో పనిలో చేరింది. డాక్టర్ అన్నపూర్ణ కాక తనకన్నా ఇంకా 2 సీనియర్ లేడీ డాక్టర్లున్నారు. అనస్థెటిస్టు డాక్టర్ గోపీనాథ్ ఫారెన్ నుంచి పనిచేశారు. కార్డియాలజిస్టు అంటే హార్ట్ స్పెషలిస్టు డాక్టర్ సిద్దిక్ మంచి అనుభవజ్ఞుడు. గుండె ఆపరేషన్సు చిటికలో చేస్తారు. అక్కడ పనిచేయటం ఆమెకెంతో ఆనందదాయకమైంది. ఆ రోజు మాదన్న దగ్గర ఒక ధనవంతుడు మూత్ర విసర్జనప్పుడు నొప్పిగా ఉంటుందని వచ్చాడు. ఐవీలో ఫైలోగ్రామ్ ఎక్స్రేలు అయ్యాక ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఒక మూత్రపిండం బాగా చెడిపోయింది. థియేటర్ నర్స్కు పలానా ఆపరేషన్ పలానా తేదీన జరుగుతుందన్న కబురందజేశారు. ఆమె ప్రత్యేకమైన తర్ఫీదు పొంది ఉంటుంది. జీతం కూడా ఎక్కువ. థియేటర్లో ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పేషెంట్ పొత్తికడుపు భాగాన్ని సిస్టర్ శుభ్రంగా క్షౌరం చేసి కడిగి శుభ్రమైన గుడ్డ చుట్టబెట్టింది. ఆపరేషన్కి 4-5 గంటల ముందు కడుపులోకి ఏమీ ఇవ్వరు. థియేటర్ పక్క గది ప్రిపరేషన్ రూమ్. ఆ గది అతి సామాన్యమైనది. రోగికి భయం కలిగే వస్తువులు, ఆయుధాలు అక్కడ ఏమీ ఉండవు. అక్కడ అతనికి స్వల్పంగా మత్తు కలిగించారు. చెవుల్లో దూది పెట్టారు. కళ్లకు గంతలు కట్టి స్ట్రెచర్లో తీసుకుని వెళ్ళి ఆపరేషన్ బల్ల మీద పరుండజేశారు. అనస్థెటిస్టు మత్తుమంది ఎక్కించే డాక్టరు తన దగ్గరున్నారు. ఆపరేట్ చేసేవారు. ఆపరేషన్ జరిగే స్థానం అనస్థెటిస్టుకు రోగికి అగుపించకుండా ఒక చిన్న తెర చికిత్సకని ఎద దగ్గర అమర్చబడింది. ఆపరేషన్కి అంతా సిద్ధంగా ఉంది. థియేటర్ నర్సు ఆమె అసిస్టెంట్ సర్జన్స్ను చూసి హుషారుగా వారు చేయవలసిన పనులు చేస్తున్నారు. వారిద్దరూ అప్పటికే తయారుగా ఉన్నారు. అంటే మూతిని ముక్కును కప్పుతున్న మాస్కులు కట్టుకున్నారు. ఒక్కొక్కరు పేషెంట్ని బల్ల మీద పరుండజేశారు. థియేటర్లో చాలా పెద్ద విద్యుచ్ఛక్తి దీపం ఉంటుంది. డాక్టర్లు వంగినప్పుడు వారి నీడ రోగిపై పడకుండా ఉండేలా ఆ లైటు తయారు చేయబడింది. ఎన్నో కాంతివంతమైన బల్బులు పెద్ద చట్రంలో అమర్చబడి ఉంటాయి. ఆ దీపాన్ని వారికి కావలసిన కోణంలో తిప్పుతున్నారు. అతనికి ఉచ్ఛ్వాస ద్వారా మత్తు కలిగించి అతన్ని పరీక్షించాడు. అనస్థెటిస్ మత్తు కలగగానే అతని క్రమబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాడు. కనురెప్పలు తెరిచి చూశాడు. కనుపాపలు పెద్దవి కాలేదు. చేతుల్లో శక్తి లేక అచేతనంగా ఉండటం చూసి అతడు పూర్తిగా స్పృహలో లేడని నిర్ధారణ చేసి అనస్థెటిస్టు వెంటనే స్పష్టంగా మెల్లగా అన్నాడు, ఆ పేషెంట్ ఈజ్ రెడీ. అతని పిలుపులు విన్న వెంటనే మాదప్ప అతనిపై ఉన్న గుడ్డను తొలగించాడు. సిస్టర్ వెంటనే స్పిరిట్తో ముంచిన దూది ముద్దను పట్టకారతో మాదప్పకు అందించింది. అతను తను కోయవలసిన భాగాన్ని దృష్టిస్తూ అంత మేరకు స్పిరిట్తో రుద్దాడు. ఆపరేషన్ ప్రారంభించారు. అతి నైపుణ్యంతో ఆపరేషన్ ముగించారు. ఆపరేషన్ అయిపోవచ్చిందని నర్సు మాటల మూలంగా తెలుసుకున్న అనస్థెటిస్టు రోగికి మత్తుమంది ఇవ్వటం ఆపుచేశాడు. కుట్టిన చర్మం మీద గాజుగుడ్డ, ఆ పైన దూదీపరిచిన బ్యాండేజ్ చేసే సమయానికి రోగి గాఢమైన మత్తు వదిలిపోయింది. స్మారకంలోకి వస్తున్న గుర్తుగా అతడు అప్రయత్నంగా ప్రక్రియలకు లొంగుతున్నాడు. అంతసేపు ఆపరేషన్ చేసిన థియేటర్లో వాళ్ళు మాట్లాడిన మాటలు వేళ్ల మీద లెక్కించవచ్చును.
నిశ్శబ్దంగా క్రమంగా జరిగిపోయింది. మాదప్పతో సహకరించిన ప్రతి వారు తమ విధిని చక్కగా నెరవేర్చారు. ఒకరి పొగడ్తలు వారు కోరరు. వారు అక్కడ ఉన్నదే అందుకు. సర్జన్ పని సర్జన్ చేస్తాడు. ఏది అవసరమో వారికి తెలుసు. అంతగా అనుభవం తర్ఫీదు పొందినవారు. ఆపరేషన్ విజయవంతమైందంటే అది అందరిపై ఆధారపడి ఉంటుంది. అతన్ని స్ట్రెచర్లో పరుండజేసి నెమ్మదిగా బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. సిస్టర్ ఒక్క మాటు థియేటర్ని కలియజూసింది. దీర్ఘంగా నిశ్వసించింది. చాలా అలసటగా ఉంది. కానీ థియేటర్ మళ్ళీ తయారుగా ఉంచాలి. అది తన డ్యూటీ. స్టూల్ మీద ఒక్క నిమిషం కూర్చుంది. అంతే. లేచి శుభ్రం చేయించడంలో నిమగ్నమైపోయింది. వెలుపల మాదప్ప అతడి బంధుమిత్రులతో మరేం పర్వాలేదని ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు డాక్టర్స్ అంతా రౌండ్స్కి బయలుదేరారు. ఒక నర్సు టవల్తో బేసిన్లో లోషన్తో వెంట వెళ్తోంది. షావుకార్ గదిలోకి వెళ్ళాడు. డ్యూటీ నర్స్ నెమ్మదిగా అంటోంది, సార్, నేను చచ్చిపోతాను బ్రతకనంటూ ఏ మందు కానీ ఇంజెక్షన్ కానీ తీసుకోవటం లేదు. బాధ నివారణకి ఏదీ చెయ్యనివ్వటం లేదు. చాలా నిస్పృహతో ఉన్నారు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇది పూర్వకాలం కాదు, ఆధునిక యుగం. కొత్త రకం మందులు, యాంటీబయాటిక్స్ ఎన్నో ఉన్నాయి. 2 కిడ్నీలు పని ఒకటి చేయగలదు. దానికి శ్రమ కాదు, అది భరించగలదు. ప్రాణహాని సంభవించేటంత హానికరమైన ఆపరేషన్ కాదు. కానీ ఆరోగ్యం పొందాలంటే రోగికి తనపై నమ్మకం కుదరాలి, బ్రతుకుపై ఆశ కలగాలి, మనోదారుఢ్యం కలిగి నిబ్బరంగా ఉండాలి, ధైర్యంతో బాధను సహించాలి. అప్పుడే ఎలాంటి జబ్బులైనా మందులకు లొంగుతాయి. మానసిక ప్రవృత్తిపై రోగి ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఎంత ధైర్యం చెప్పినా లాభం లేకపోయింది. డాక్టర్ రెడ్డి అన్నాడు. ఆయన బ్రుకుటీకరించి స్టెథోస్కోపును చేతితో తిప్పుతూ ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఉన్నట్లుండి అతని ముఖం వికసించింది. చిరునవ్వుతో షావుకార్ తల దగ్గర నుంచి మెల్లగా పిలిచారు. అతను బాధగా కళ్ళు తెరిచాడు. మీకు కొద్దిగా జ్వరం తప్ప మరేమీ లేదు. నొప్పి లేకుండా ఉండటానికి ఇంజెక్షన్ ఇస్తాను. నాకొద్దు బాబు, నాకొద్దు, ఇలా వదిలిపెట్టండి. అందరూ నాకు అన్యాయం చేశారు. అది దాని పిల్లలు నా గొంతు కోశారు. అబ్బో బాధ. మీరు అలా అరిస్తే నిజంగా బాధే. ఎందుకంత బెంబేలు పడుతున్నారు? అదేమంత పెద్ద ఆపరేషన్ కాదు. నన్ను చంపేయటానికే తెచ్చారు. త్వరగా పోతే ఆస్తంతా కాజేద్దామని. భార్య దూరంగా నుంచుని కళ్ళొత్తుకుంటోంది. చూడండి, బాధలో ఉండి మీకలా అనిపిస్తోంది. మీకు చక్కగా నయమవుతుంది. పాడైన దాన్ని తీసి పారేశాను. ఇక మీలో ఏ జబ్బు లేదు. లక్షణంగా తిరుగుతారు. ఎందుకు 20 సంవత్సరాల క్రితం నాకు ఒక మూత్రపిండాన్ని కోసి పారేశారు. హాయిగా ఉన్నాను. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. 100 ఏళ్ల దాకా బ్రతుకుతానని మా అమ్మ అంటారు. నాలో ఏదైనా లోపం ఉందా? అవిటివానిగా కనిపిస్తున్నానా? మాదప్ప నిటారుగా నుంచుని సూటిగా రోగి కళ్ళలోకి చూశాడు. రోగి కళ్ళల్లో కొత్త వెలుగు ప్రకాశించింది. నర్సుకు ఏదో చెప్పాడు. ఆమె ఇంజెక్షన్ ఇస్తుంటే మెదలకుండా ఊరుకున్నాడు. నెలలోపుగా స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోయాడు. పక్షం రోజులకు ఒకసారి చూపించుకోవటానికి తిరిగి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆఫీసులో కూర్చుని ఉన్న మాదప్పను నమస్కరించి కూర్చున్నాడు. పరీక్ష చేసి మరేం పర్వాలేదని చెప్పి మాదప్ప వేరే పని మీద వెళ్ళిపోయాడు. ఆ షావుకారు లేచి నుంచుని వినయంగా అడిగాడు, డాక్టర్ గారు, నిజంగా మీకు కూడా ఒకటే ఉందా? ఆయన నవ్వి షర్ట్ అంచులు పైకి లాగబోతున్నట్లు నటిస్తూ, ఏం చూస్తారా అన్నాడు. అబ్బే లేదండి, అందరిలాగానే మామూలు మనుషుల్లా ఉంటామన్నమాట. తల పంకించి అవును అన్నాడు మాదప్ప. అతను వెళ్ళాక మాదప్ప కుమార్ని కలిశాడు. కుమార్ అడిగాడు, సార్, ఏమీ అనుకోకపోతే మీకు ఒకటే? ఆయన విరగబడి నవ్వాడు. అబ్బే లేదు డాక్టర్, నాకు 2 సలక్షణంగా ఉన్నాయి. ఒకటే అయితే ఏనాడో చచ్చిపోయేవాడిని. ఇద్దరూ కలిసి శృతి కలిపి నవ్వారు. ఆయన మళ్ళీ ప్రారంభించాడు. ఆడపిల్ల పెళ్లి చేసేప్పుడు అబద్ధాలు ఆడుచునట. మరి అంతకన్నా ముఖ్యమైన ప్రాణాన్ని కాపాడేందుకు ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. అటు చూడు ఎంత హుషారుగా వెళ్తున్నాడో. అతను వెళ్ళిన దిక్కు కేసి చూస్తూ నుంచున్నాడు కుమార్. ఒక చిన్న మాట, రోగి మనసు కనిపెట్టి వైద్యం చేయాలి. ఒకే వైద్యం కొన్నిసార్లు పనిచేయదు. నిలకడపై తెలుసుకుంటావు. ఏది ఆ హోర్ కేసు చార్టు? ఆ రోజు ఆదివారం. స్నేహితులు ముగ్గురు వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మంజుల కాఫీ తెచ్చిపెట్టి కూర్చుంది. ఎల్లుండి సాయంత్రం మా పెద్దన్నయ్య గారు అబ్బాయి పుట్టినదినం, పార్టీ, విందు. మీరంతా తప్పక రావాలి. నువ్వు తప్పక రావాలి. నువ్వు తప్పక రావాలమ్మా అంటూ మూర్తి ఆహ్వానించాడు. మంజు భర్త వైపు చూసింది.
ఆమె వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు స్నేహితుల ఇళ్లకు వెళ్ళలేదు. నజీర్ ఖాన్ అవివాహితుడు. మూర్తి మామగారు ఏదో పేచి పెట్టి కూతుర్ని పంపలేదు. ఇక ఆ ఊళ్ళో వాళ్లకు కావలసిన వాళ్ళెవ్వరూ లేరు. ఆడవాళ్ల వైపు పెద్ద డాక్టరమ్మ అన్నపూర్ణ మాత్రం మంజుపై ప్రేమాభిమానాలు కలిగి ఉంటుంది. ఆమె ఇంటికి ఒకసారి మాత్రం వెళ్ళారు. మంజుకు ఎక్కడికైనా వెళ్ళాలంటే కాస్త భయంగా ఉండేది వెళ్ళటానికి. ఆమెకు సుతారాము ఇష్టం లేదు. కానీ రామ్మూర్తి తన భర్త ప్రియ స్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఎంతో సన్నిహితంగా ఉంటారు. కాదనలేకపోయారు. ఆ రోజు రానే వచ్చింది. పార్టీ ప్రారంభమైంది. భారీ ఎత్తున పండగ చేస్తున్నారు. మంజు బహుమతితో గదిలో అడుగుపెట్టగానే అన్ని కళ్ళు ఆమె వైపు కేంద్రీ కేంద్రీకరింపబడినాయి. మూర్తి వదిన మంజును చాలాసార్లు చూసింది. తరచూ మంజు వాళ్ళింటికెళ్ళేది. గబగబా ముందుకొచ్చి ఎంతో ఆప్యాయంగా లోపలికి తీసుకుని వెళ్ళింది. మంజుకున్న జంకు కాస్త వదిలిపోయింది. లోపల తివాచీ మీద ఓ పక్కగా కూర్చుంది. వయసు మళ్ళిన వృద్ధ ముత్తైదువ ఆమె పక్కలో కూర్చుంటూ, నెహ్రూ హాస్పిటల్లో డాక్టరమ్మవా అమ్మాయి అంది. మంజు అవును అంది ముక్తసరిగా. మీది కాకినాడటగా? మళ్ళీ అవునంది మంజు. ఇంటి పేరేమిటమ్మా? కస్తూరి. ఆహా, మీ అత్తవారిది? అత్తవారిదే కస్తూరి. పుట్టింటి వారిది? అప్పుడే అటొచ్చిన మూర్తి వదిన మంజు ముఖ కవళికలు గ్రహించి వెంటనే అంది. మంజు వదిన, కాస్త ఇట్రావమ్మా. మంజు క్షణం నివ్వెరపడిన మాట వాస్తవం. అంతే చాలన్నట్లు చటుక్కున లేచి ఆమెను అనుసరించింది. మీకు కృతజ్ఞురాలను. ఇంకా ఏం ప్రశ్నలు వేసేదో. మమ్మల్నే బ్రతకనివ్వదు. ఏదో మాట్లాడుతూ చివరికి చుట్టరికం కలుపుకుంటుంది. మీ పక్కలో కూర్చోగానే అనుకున్నా వెంటనే పిలిచినట్లయితే బావుండేది. అందుకే ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. మా విషయం అందరికీ తెలిసాక మళ్ళీ అడగటం దేనికి చెప్పండి? అదొక తృప్తి అంతే. బిడ్డకు హారతి ఇవ్వటం అయిపోయింది. అల్పాహార విందు అయిపోయింది. మీరు భోంచేసి వెళ్ళాలని రామ్మూర్తి ముగ్గురిని నిలేశాడు. సందడి తగ్గింది. అందరూ హాల్లో కూర్చున్నారు. మూర్తి వదిన ఒక కవరు తెచ్చి మంజుకి ఇస్తూ అంది. ఈ ఉత్తరం చదవండి. మంజు లేఖ అందుకుని చదువుతోంది. ఆమె ముఖంలో స్పష్టమైన కాంతిని చూసి మిగతా వారు ఆశగా చూస్తున్నారు. అక్కడ రామ్మూర్తి, వాళ్ళ అన్నగారు, వదిన, నజీర్, కుమార్, మంజుల తప్ప పెద్దవాళ్ళెవ్వరూ లేరు. మంజు మౌనంగా భర్తకు అందించింది. అది మంజు తండ్రి గారిచే రాయబడిన లేఖ. కుమార్ చదివి కొన్ని క్షణాలు ఆలోచించి అన్నాడు, ఈ లేఖను బట్టి మంజు వారికి బ్రతికి ఉన్న కూతురుతో సమానం కాదు. ఆమె చనిపోయింది. ఆమె చెల్లి కళ్యాణిని ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని మీ అభిలాష. మంజు కళ్యాణి అక్కగారన్న విషయం మొదట్లోనే పెద్దలకు చెప్పండి. ఇది చాలా ముఖ్యం. నిగూఢంగా ఉంచేస్తే ఎప్పటికైనా బహిర్గతమైతే మమ్మల్ని చులకన చేస్తాడు. మా సంగతి వేరు. కళ్యాణి అవమానాలకు లోనవుతుంది. పెద్దవాళ్ళు ఇతర విషయాల్లో పట్టించుకోకపోయినా తమదాకా వస్తే అన్నీ చూస్తారు. ఏమంటావు మూర్తి? మూర్తి నేలకేసి చూస్తూ కూర్చున్నాడు. మంజు భర్త మాటల్లోని సత్యాన్ని గ్రహించి మూర్తి జవాబు కోసం ఎదురు చూస్తోంది. మంజు చెల్లి నా మరదలు కాబోతోందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. అన్నయ్య, నువ్వు చెప్పు. కుమార్ చెప్పినట్లు చేస్తే మంచిది. తర్వాత మోసం చేశారంటారు. నిజంగానే మంజులు గారు లేరనే వారి భావం. అంటే పేరు తెలియదనుకోండి. ఇలాంటివి అట్టే కాలం దాగవు. మూర్తి స్నేహితుడిగా కుమార్ను, కుమార్ భార్యగా డాక్టర్ మంజులను మనం, ముఖ్యంగా మన పెద్దలు గౌరవించి అభిమానం చూపుతున్నారు. అదే స్వంత కోడలి అక్కగారు డాక్టర్ మంజుల అని తెలిస్తే వారి భావాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోగలను. ఏమిటో, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించే కాలం ఎప్పుడొస్తుందో. మూర్తి తండ్రి గారు అప్పుడే ఆ వైపుగా వచ్చారు. ఏమిటి మంతనాలాడుతున్నారు? సోఫాలో కూర్చుంటూ ముక్కుపొడం ఒకసారి పీల్చాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఏమ్మా, మా ఊరెలా ఉంది? మంజును ఉద్దేశించి అడిగారు. దీనికేమండి, భాగ్యనగరం అంది. మిమ్మల్ని గూర్చి మా వాడు చెబుతుంటే చూడాలనిపించేది. ఈనాటికి చూడగలిగాను. ఏమోయ్, ఒంటరిగానే వస్తావు. ఇకపై ఎప్పుడొచ్చినా అమ్మాయితో కలిసి రావాలి. మూర్తి ఎవరూ చూడకుండా పెదాలు విరిచాడు. అసలు సంగతి చెబితే ఇంత ప్రేమ చూపిస్తాడా తండ్రి? మూర్తి అన్న భార్య వైపు చూసి సైగ చేశాడు. ఆమె అమ్మ బాబోయ్ అన్నట్లు భర్త వైపు చూసింది. ఇక లాభం లేదనుకుని మూర్తి ప్రారంభించాడు. నిన్న రాశారే సత్యనారాయణమూర్తి గారు, వారి అమ్మాయి విషయం అడుగుతున్నాం. మంజులని. ఇంతా చేస్తే వారెవరో కాదు, స్వయాన మంజుల కన్న తండ్రి. ఆయన ముక్కు తుడుచుకుంటూ కొడుకు వైపు వింతగా చూశాడు. తర్వాత కుమార్ వైపు దృష్టి మరల్చాడు. కుమార్ వెంటనే అన్నాడు, వాళ్ళ పెద్దమ్మాయి చనిపోలేదు. మంజుల వారి పెద్దమ్మాయి.
కళ్యాణ్ని చేసుకోకముందు ఈ బంధుత్వాన్ని మీరు గ్రహించాలని చెబుతున్నాను. ఆయన మౌనం దాల్చాడు. 10 సంవత్సరాల క్రితం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ప్రథమంలో వకీలుగా ప్రాక్టీస్ చేసేవారు. ఒకనాడు విజయవాడలో గాంధీ మహాత్ముని చూసి వారిపై గురి నిలిపారు. శ్రీమతికి కూడా పూజ్య బాపూజీ అన్న భక్తిభావం అప్పటికే ఉండేది. ఖద్దరు ధరించటం తను మానినా ఆమె మానలేదు సరికదా. తీరిక సమయాల్లో రాట్నం ముందు ఇప్పటికీ కూర్చుంటుంది. ఆ మహాత్ముని అడుగుజాడల్లో దేశభక్తితో జీవనం గడుపుతూ వచ్చారు. వారికి ఇది పెద్ద పరీక్ష కాదా? ఎన్నో విషయాల్లో వారు ముందంజ వేశారు. కానీ ఇలాంటి సమస్యలు ఎప్పుడూ వారికి రాలేదు. ఆయనకు మాత్రం ఇదేమంత తప్పుగా తోచటం లేదు. ఎన్నో విషయాలను ఆకళింపు చేసుకొని మనోవికాసం పొందిన వారికి ఇదొక సమస్యగా తోచలేదు. అప్రయత్నంగా మంజు కేసు చూశాడు. ఆమె అన్నింటికీ అతీతురాలైనట్లేటో చూస్తోంది. మీ అత్తయ్యను పిలవమ్మా, కోడల్ని ఆదేశించాడు. ఆమె వెళ్ళిన దిక్కు కేసు చూస్తోంది మంజు. ఇక తేలిపోతుంది. కళ్యాణి బిఏ పాస్ అయి 4 సంవత్సరాలైంది. ఇంతవరకు పెళ్లి కాలేదు. అందుకు తనే కారణం. ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్లకు డబ్బుకు కదవలేదు. కానీ ఆమె వచ్చింది. నజీర్ ఖాన్ కుమారులు ఆమెకు చిరపరిచితులు. 6-7 సంవత్సరాల నుంచి వారు తనకు తెలుసు. కుమార్కు తల్లిదండ్రులు లేరని ఆమెకు అతనిపై ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆమె హృదయంలో కుమార్కు పుత్రుడుగా చోటు దొరికింది. మాతృప్రేమ గుర్తులేని అతడికి ఆమెలో మాత కనిపించేది. కుమార్పై అంత మమత ఆమెకు ఉండటానికి మరో కారణం ఉంది. మూర్తి పెళ్లికని అందరూ బయలుదేరుతున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలైపోయాక ఆ వేసవి సెలవుల్లో పెళ్లి. అందరూ చుట్టాలు స్టేషన్కి వెళ్తున్నారు. ఆఖరి టాంగాలో ఆమె కోడలు మూర్తి కుమార్ ఎక్కడానికి ఏర్పాట్లయింది. కానీ ఆఖరి ఘడియలో మూర్తి తండ్రితో కలిసి వేరే టాంగాలో ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఈ టాంగా బయలుదేరింది. ఇంకా బాగా తెల్లవారలేదు. జనసంచారమే లేదు. ఉన్నట్లుండి గుర్రం భయంకరంగా సకిలించి ఒక్క దౌడు తీసింది. బండివాడు అదుపులో పెట్టలేకపోయాడు. అప్పుడే ఇరుసు చక్రం పడిపోయాయి. సామాన్తో సహా 4 దొర్లి కింద పడ్డారు. గుర్రం విడిపించుకొని దూరంగా పరుగు తీసింది. మదించింది. కుమార్ గ్రహించి, అక్కయ్య, నువ్వు బండి కింద దూరా నరుస్తూ భయంతో అచేతనంగా పడి ఉన్న తల్లిని చేతుల్లోకి తీసుకొని భుజం మీద వేసుకొని కొద్ది దూరంలో ఉన్న చెత్తకుండి చాటుకు పరిగెత్తాడు. గుర్రం తొక్కుకుంటూ 2 కాళ్లను పైకెత్తి బలంగా నేలకేసి కొడుతూ వచ్చింది. ఇంతలో 4-5 పోగాయి దాన్ని కట్టివేశారు. కుమార్ ఆమెను మూర్తి వదినను తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళడం. కడకు ఆమె పెళ్లికి వెళ్లకుండానే మూర్తి వివాహం అయిపోయింది. విషయం తెలుసుకున్న బంధుజనులు కుమార్పై కృతజ్ఞత చూపకుండా ఎలా ఉండగలరు? పుట్టిన దినం మనవడిని చూస్తూ వంట చేయిస్తున్న ఆమెకు కుమార్ను మంజులను చూసి సావకాశంగా పలకరించాలని ఉన్న యువతలకి రాలేకపోయింది. ఇప్పుడు కుమార్ను చూసి ఎంతో సంతోషంతో పలకరించింది. ఎన్నాళ్లకు తెచ్చావురా నాయన అమ్మాయిని? చాలా సంతోషం. భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చుంటాను. పిలిచారట? వంట అయింది, వడ్డించమంటారా? అమ్మా, ఇప్పుడే ఏదో తిన్నాం. కాసేపు ఉంటేనే కడుపులో ఖాళీ ఏర్పడగలదు. కుమార్ సోఫాలో పక్కకు జరిగాడు. మంజు జరిగింది. ఆమెకు కూర్చోవటం తప్పలేదు. భోజనాల సంగతి కాదే, ఒక విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. ఏమిటది అన్నట్లు భర్త ముఖంలోకి చూసింది. మొన్న ఉత్తరం రాశారే, ఆయన మన మంజుల తండ్రి గారట. భాస్కర్కు చేసుకోవాలనుకునే అమ్మాయి స్వయాన చెల్లెలు. మరి మూర్తి అంటాడు ఈ విషయం మనకందరికీ ముందే తెలియాలని. ఇప్పుడు తెలిసింది కదా, ఏమంటావు? నీ ఇష్టం. ఆమె విస్తుపోయి చూస్తోంది భర్త వైపు. తర్వాత మెల్లగా మంజు వైపు చూసింది. మంజు చెంపకు చెయ్యాంచి నేలకేసి చూస్తోంది. ఆమెకు తెలుసు మంజులోని బడబాగ్ని. ఉన్నట్లుండి ఆమె ముఖంలో 1000 విద్యుత్ దీపాల కాంతి మెరిసింది. కుమార్ వైపు చూసి నెమ్మదిగా ఉద్రేకంతో స్పష్టంగా అంది, ఈ పెళ్ళైతే నువ్వు నాకు స్వంత కొడుకు వరుస అవుతావు బాబు. ఆ పిల్ల కూడా నీ పెళ్ళామంతటి అందగత్తే బుద్ధిమంతురాలైతే మాకే చింత లేదు. నాకు ఇష్టమే. మాట్లాడుకుంటూ ఉండండి, వడ్డనకు ఏర్పాట్లు చేస్తాను. ఆమెతో పాటు కోడలు కూడా వెళ్ళిపోయింది. ప్రతి వారి హృదయాలు తేలిక పడినాయి. మంజుల హృదయంలోనే మనఃపూర్వకంగా నమస్కరించింది ఆమెకు. ఈమెలో ఇంత సంస్కారం, సౌకుమార్యం, దయ, ప్రేమ, మానవత్వం ఉన్నాయా అని అందరూ విస్తుపోయిన వారే. మా చెల్లి ఎంత పుణ్యం చేసుకుందో, వీరికి కోడలు కాబోతోందని మంజు బిగ్గరగానే అనేసింది. ఏవేవో సంశయాలతో బుర్రలు పాడు చేసుకున్నాం చూసారా, క్షణంలో తేల్చిపారేసింది భార్యనుద్దేశించి అన్నారాయన. మూర్తి ఎటో చూస్తున్నాడు.
అమ్మంటే అందరికీ భక్తి శ్రద్ధలున్నాయి. సుగుణాల పుట్టినిల్లు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆమె కోపగించుకోవటం ఇంతవరకు చూడలేదు. ఆమెను సేవిస్తే పుణ్యం లభిస్తుందని మీ కోడలి భావం. మరి రెండో కోడలికి ఆ భాగ్యం లేదు. దేనికైనా పరమేశ్వరుని దయ ఉండాలి అన్నగారు అంటూ తేల్చి చెప్పారు. తల పంకించి మూర్తి దశ చూశాడు. కథ కొనసాగుతుంది.